భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఎర్రగుంటపల్లిలో గిరిజనులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమకు ఉండడానికి ఇళ్లు లేవని, ఖాళీగా ఉన్న భూముల్లో పరదాలు వేసుకుని నివసిస్తున్నామన్నారు. ఇక అటవీ శాఖ అధికారులు అవి కూడా తొలగించి నిలువు నీడ లేకుండా చేస్తున్నారని ఆందోళన బాటపట్టారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారన్నారు. అప్పటి వరకు ఇక్కడే నివాసం ఉండేలాగా అనుమతి ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కూడా ఎమ్మెల్యే గారు కూడా తెలుసు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా తెలుసు. ఇప్పుడు మేము చేస్తున్నటువంటిది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎర్రగొండ కట్టుకాడు ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ఈ ఇళ్ల స్థలాలు కావాలనేది ఎమ్మెల్యే గారికి గతంలో కూడా తెలియపరిచాం. ఇప్పుడు మళ్ళీ కూడా తెలియపరచడానికి సిద్ధంగా ఇదైతే కొద్దిగా సెలవులు వచ్చాయని ఆగిపోయాం. కాబట్టి మాకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి పేదవాళ్ళకి. మా ఇళ్ల స్థలాల గురించి మేము ఇది చేస్తామంటే ఇది ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారు. దయచేసి మాకందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించేటువంటి బాధ్యత పై